విశాఖ బీచ్ రోడ్డులో ఇసుక లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. నవోటల్ హోటల్ డౌన్ నుంచి బీచ్ రోడ్లోకి ప్రవేశించే సమయంలో లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో లారీ కంట్రోల్ తప్పి బీచ్ రోడ్డులో సందర్శకులు కూర్చొనే ప్రదేశాన్ని దాటుకుని చిల్డ్రన్ పార్క్ లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో తుపాకుల రవికుమార్ అనే వాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆయన్ను కేజీహెచ్ కు తరలించారు. కాగా ఇదే ప్రదేశంలో ఇది మూడో ప్రమాదం కావడం గమనార్హం. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. ఇప్పుడు మనం విశాఖ బీచ్ రోడ్లోని వరుణ్ బీచ్ ఆపోజిట్లో ఉన్న చిల్డ్రన్ పార్క్లో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఒక ఘోర రోడ్డు ప్రమాదం అయితే మనం దృశ్యాల ద్వారా చూస్తున్నాము. ముఖ్యంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా పాటిస్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడం ఒక బాధాకరమైన అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నోవోటెల్ రోడ్ నుంచి ఇలా బీచ్ రోడ్లోకి వచ్చే మార్గం చాలా స్లోప్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ వాహనాలు ఈ రోడ్లోకి ప్రవేశించాలంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. గతంలో ఇక్కడ ఇదే ప్రదేశంలో 3 ప్రమాదాలు జరిగాయి. ఒకసారి అయితే స్కూల్ బస్ నేరుగా ఈ కిందకు వచ్చి ఈ పార్క్లో ఢీకొనడం జరిగింది. అప్పుడు ఒక వ్యక్తి మరణించడం జరిగింది. మళ్ళీ అదే ప్రదేశంలో ఈ యాక్సిడెంట్ జరగడం అనేది చూడొచ్చు మనం. సినీ ఫక్కీలో ఇక్కడ ఒక లారీ ఏదైతే ఇసుక లోడుతో ఉన్న లారీ ఇక్కడ గోడను ఢీకొని చిల్డ్రన్ పార్క్ వైపు వచ్చిందో మనం ఈ దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూడొచ్చు. పూర్తిగా ఈ ఉదయం పూట ఎక్కువ మంది ఇక్కడ వాకర్స్ వచ్చే ప్రదేశం. ఇటువంటి ప్రదేశంలో ఈ ప్రమాదం జరగడం పట్ల ఈ స్థానికులు ఏమనుకుంటున్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్, ఈ దృశ్యం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారిగా భయానక వాతావరణం ఏదైనా పడుతుంది? చాలా భయానకం. దీని గురించి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారే తప్పితే యాక్చువల్గా ఇది 3వసారి జరిగింది ఈ ప్రమాదం. ఫస్ట్ సారి మిల్క్ వ్యాన్ ఒకటి పడిపోయింది, ఫస్ట్ సారి స్కూల్ బస్ పడిపోయింది, రెండోసారి మిల్క్ వ్యాన్ వచ్చింది, అట్లా సేమ్ అయింది. అక్కడ అవి పెట్టారు, శాండ్తో బాస్కెట్లు పెట్టారు, అవి కూడా పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఇది 3వసారి. ఇది చాలా హెవీగా ఉంది కాబట్టి చాలా డేంజర్. ఇటు నుంచి డౌన్ అయ్యేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఒకవేళ ఇంకొకసారి అలా జరగకుండా ఉండడానికి ఛాయిస్ ఉంటుంది. కానీ పెద్ద పెద్ద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ల వల్ల ఇక్కడ జరగట్లేదు. అది ఎప్పటికప్పుడు ఆపుతున్నారు. ఇంతకుముందు ఒక ఏసీపీ వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఇక్కడ సెకండ్ టైం జరిగినప్పుడు. అప్పుడు బార్గేట్స్ పెట్టారు, కొద్ది రోజులే మళ్ళీ తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మళ్ళీ తీసేశారు ఆ బార్గేట్స్. సో ఆ డౌన్ని వాడుకోవాలి అని అంటే ఫుల్గా స్పీడ్ బ్రేకర్లన్నా పెట్టాలి, లేకపోతే ఎంట్రీ అవ్వకుండా లారీ లెవెల్ హెవీ వెహికల్ ఎంట్రీ అవ్వకుండా, లారీలు ఎంట్రీ అవ్వకుండా ఒక ఆర్చి, ఐరన్ రాడ్ ఆర్చి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఒక 2 ఆర్చీలు పెడితే అప్పుడు హెవీ వెహికల్స్ రాకుండా ఉంటాయి. ఇది కాకుండా బోల్డ్ దారులు ఉన్నాయి, కాకపోతే ఇది ఒకటే అనుకుంటున్నారు కానీ ఈ దారులు కాక బోల్డ్ అని ఉన్నాయి. మిగతా దారులన్నీ కూడా చాలా డౌన్ తక్కువ ఉంటుంది, ఇది హెవీ డౌన్ ఉంది. అందువల్ల ఈ ప్రమాదం జరగడానికి ఎక్కువ కారణం ఉంది. ఆడు తాగినా తాకపోయినా, ఒకవేళ బ్రేక్ ఫెయిల్యూర్ అయినా, ఎనీవే మొత్తం మీద ఈ ప్రాబ్లమ్స్ మాత్రం కంటిన్యూ అవుతుంది. ఆపాలంటే ఆపొచ్చు, పొలిటికల్ లీడర్స్ ప్రెషర్ వల్ల ఇది ఆగట్లేదు, ఇక్కడ జరుగుతుంది అది. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం గతంలో కూడా ఎన్నో చర్యలు తీసుకుంటే అక్కడ ఏదో రాకుండా కొన్ని అడ్డంకులు పెట్టింది. మీరు దీని విధంగా చూస్తారు, దీనికి ఏంటి శాశ్వత పరిష్కారం? ఇది పబ్లిక్ సేఫ్టీ ఇష్యూ అండి. ఇక్కడ ఈజీగా ఎవరికలు చనిపోవచ్చు. ఇంత పెద్ద వెహికల్ అంత డౌన్లో అంత స్పీడ్లో వస్తున్నప్పుడు ఈ రోజుకి ఎవరికి ఏం చనిపోలేదంటే జస్ట్ లక్ అంతే. సో ఆయన చెప్పినట్టు 2 ఆర్చెస్ పెట్టారండి, ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ దగ్గర 2 ఆర్చెస్ పెట్టి మధ్యలో బోల్డ్ స్పీడ్ బ్రేకర్స్ పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు రావు, మర్జ్ అవడానికి రావు. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్. యా. ఏంటి సార్ ఇంకా ఏంటి ఇలాంటి ప్రమాదాలు? రోడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వం పాటిస్తుంది, ఒకవైపు ఆచరణలో ఇది సాధ్యం అనుకుంటున్నారు. ఇంత హెవీ లోడ్ అంత డౌన్ నుంచి రావడం ఎంతవరకు? కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఇది చాలా రిస్కీ డౌన్. ఇది ఈ బీచ్ రోడ్లో అటు నుంచి బీచ్ రోడ్కి రావాలంటే బోల్డ్ వేస్ ఉన్నాయి. అదేమైనా రీడైరెక్ట్ చేయాలి ట్రాఫిక్ని, ఇటు రాకుండా అటేపే రీడైరెక్ట్ చేయాలి. స్పెషల్లీ హెవీ వెహికల్స్, స్మాల్ వెహికల్స్ స్కూటర్లు అవి పర్లేదు, కానీ ఇవి రాకుండా బేసిక్గా రోడ్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రివెన్షన్ చేయాలి దీన్ని. తర్వాత ఇంకేం చేయలేం కదా. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ స్థానికంగా చూసారనుకున్నా. మీరు చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకుంటున్నారు? దీనికి ఎలాంటి శాశ్వత పరిష్కారం? బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి సార్. బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం వల్లనే ఇది ఇలా జరిగింది. యాక్చువల్గా ఇది లారీ వచ్చేసి శ్రీకాకుళం నుంచి వస్తుంది. డ్రైవర్కి రూట్ తెలియక మన నవోటల్ డౌన్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా ఇటు నుంచి రావాలి, మన పార్క్ సైడ్ నుంచి రావాలి. ఆ పార్క్ సైడ్ నుంచి వస్తే ఇంత ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ డ్రైవర్కి రూట్ తెలియకపోవడం వల్ల ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఆ బీచ్ రోడ్ దగ్గరకు వచ్చి నువ్వు అక్కడ ఆగు అని చెప్పేసి అన్నారు. తనకు రూట్ తెలియకపోవడం వల్ల అందుకోసం ఈ అప్పు నుంచి రావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు పూడి మధుసూదన్ రావు అండి. నేను రెల్లి వీధిలో ఉంటుంటానండి. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఉదయాన్నే జాగింగ్కి వచ్చినటువంటి తుపాకుల రవికుమార్ మా సోదరుడేనండి. ఆయన ఈరోజు ఇక్కడికి జాగింగ్కి వచ్చి
యాక్సిడెంట్ అయ్యి కేజీహెచ్లో ఉన్నారండి అకస్మారక స్థితిలోని. ఆయన పాపకి ఇప్పుడు ఎగ్జామ్ 10వ తరగతి ఎగ్జామ్ కూడా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తెల్లవారు 8 గంటలకి 8:30 ప్రాంతాల్లో ఈ హెవీ వెహికల్స్ లోడ్ తోటి వచ్చేస్తుందండి. వచ్చేసి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ పార్కులో జాగింగ్ చేస్తూ ఎక్సర్సైజులు చేస్తూ ఆడుతూ ఉంటారు. అది ఈరోజు మంగళవారం మామూలు రోజు అవడం సరిపోయింది. లేదు అంటే ఇక్కడ చాలా పెద్ద జన నష్టం జరుగునండి. ఇది ప్రభుత్వం వారు కానీ ట్రాఫిక్ వారు కానీ గమనించి దీన్ని నియంత్రణలో పెట్టాలి. ఈ బీచ్ రోడ్లోని ఈ నోవాటెల్ పైనుండి కిందకు వచ్చినటువంటి హెవీ వెహికల్స్ని లోడ్ వెహికల్స్ని ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ ఆపాలండి. దయచేసి తెల్లవారు పోలీసు వారు దీన్ని ట్రాఫిక్ పోలీసు వారు పరిగణలోకి తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున దీని గురించి చర్య తీసుకోవాలండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆహ్లాదకరం బీచ్ అని చెప్పేసి వస్తున్నారు. ఇక్కడ ఇలా జరగడం అనేది చాలా పెద్ద బాధాకరం. దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించి మనం కూడా రోడ్లు ఆయన ఏమి కాదు ఎక్సర్సైజ్ చేసుకుంటూ జాగింగ్ చేసుకున్నటువంటి ఆయనకి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఆయన లాయర్ గారు తుపాకుల రవికుమార్ రెల్లి వీధిలోనే ఉంటారు. తెల్లవారు వచ్చారు. ఆ పిల్లకి కూడా ఎగ్జామ్ తీసుకెళ్ళాలి. దయచేసి ప్రభుత్వం వారు దీనిపై చర్య తీసుకొని ఆయనకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ఇది ముఖ్యంగా మనం చూడొచ్చు. ఈ ప్రమాదానికి అనేక కారణాలు అయితే తోస్తున్నాయి, కానీ ప్రాథమిక దర్యాప్తులో ఏం చెప్తారనేది చూడాలి. ముఖ్యంగా ఈ నోవోటెల్ నుంచి బీచ్ రోడ్లోకి డౌన్ వచ్చే రోడ్ అయితే చాలా ప్రమాదకరమైన రోడ్డుగా మనం ఇప్పుడు దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ స్పాట్గా మారిపోయింది. ఇక్కడ మనం దృశ్యాలు చూసినట్లయితే ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందనేది తెలుస్తుంది. అయితే ముఖ్యంగా సీసీ ఫుటేజ్ వస్తే తప్ప మనకి పూర్తి స్థాయిలో అసలు ఏం జరిగిందనేది ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇంకా తేలాల్సిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెవీ లోడ్తో ఉన్న వాహనాలు డౌన్లో అప్రోచ్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద కూడా రోడ్డు భద్రత సంబంధించిన అంశాల్లో చేర్చాలి. ముఖ్యంగా పోలీసులు అయితే ఇప్పటికే ఇక్కడ ప్రదేశంలో వచ్చి ఈ పరిస్థితిని అయితే అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. అయితే ఒక వ్యక్తికి అయితే గాయాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉదయం వేళల్లో ఎక్కువ మంది వాకర్స్ ఈ ప్రాంతంలో నడుస్తుంటారు, కానీ పెద్ద ప్రమాదం తప్పిందనేది మనకి ఇక్కడ ప్రాథమికంగా తెలుస్తున్న విషయాలు. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.